అంతర్జాతీయ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. మొన్నటిదాకా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోప్లోనే అత్యంత నమ్మకమైన స్నేహితులుగా గుర్తింపు పొందారు. ట్రంప్ రెండోసారి వైట్ హౌస్ లో అడుగుపెట్టాక వీరిద్దరూ ఒకరిపై ఒకరు ప్రశంసల వర్షం కురిపించుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఎంతో క్లోజ్ గా ఉన్న ఈ ఇద్దరు గ్లోబల్ లీడర్స్ మధ్య అకస్మాత్తుగా మాటల యుద్ధం మొదలైంది. ఇది కాస్త వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరుకోవడం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. అసలు వీరి స్నేహబంధం ఎక్కడ దెబ్బతిన్నది? దానికి గల ప్రధాన కారణాలేంటి? ట్రంప్, మెలోనీల మధ్య విభేదాలకు మొదటి కారణం ఇరాన్ యుద్ధం. ఈ యుద్ధంలో అమెరికా వైఖరికి, హోర్ముజ్ జలసంధి భద్రతకు ఇటలీ పూర్తి స్థాయిలో మద్దతివ్వలేదు. యుద్ధంలో పాల్గొనడానికి మెలోనీ నిరాకరించడంతో ట్రంప్కు తీవ్ర అసంతృప్తి కలిగింది. దీంతో మెలోనీకి ధైర్యం లేదంటూ ట్రంప్ బహిరంగంగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇక రెండో కారణం ఏంటంటే ఇరాన్ యుద్ధంపై పోప్ లియో 14వ శాంతి సందేశం ఇవ్వగా ట్రంప్ దాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అయితే క్యాథలిక్ సాంప్రదాయాలను గౌరవించే మెలోనీ మాత్రం పోప్కు అండగా నిలిచారు. ట్రంప్ వ్యాఖ్యలు అంగీకారయోగ్యం కాదంటూ ఆమె బహిరంగంగానే స్పష్టం చేశారు. ఈ పరిణామం ట్రంప్కు ఏమాత్రం నచ్చలేదు. దీంతో విధానపరమైన విభేదాలు కాస్త వ్యక్తిగత ఘర్షణగా మారిపోయాయి. ఫ్రాన్స్ లో జరిగిన G7 సదస్సు వేదికగా వీరిద్దరి మధ్య ఉన్న అసంతృప్తి మొదటిసారి అందరి ముందు బయటపడింది. నాటో మిత్ర దేశాలు తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించడం లేదని, యూరోప్ దేశాలు అమెరికాను ఒంటరిగా వదిలేశాయని ట్రంప్ కామెంట్స్ చేశారు. దీన్ని మెలోనీ G7 వేదికపైనే నేరుగా సవాల్ చేశారు. ఇక నాలుగో కారణం వీరి మధ్య మరింత దూరాన్ని పెంచిన ఫోటో వివాదం. G7 సమావేశంలో మెలోనీ తనతో ఫోటో దిగేందుకు బతిమాలిందని, ఆమెపై జాలిపడి తాను ఫోటో ఇచ్చానని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనిపై మెలోనీ తీవ్రంగా స్పందిస్తూ ట్రంప్ చెప్పేవన్నీ అబద్ధాలని, తాము ఎవరినీ బతిమాలుకోలేదని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఒకప్పుడు తన అభిమానైన మెలోనీ ఇప్పుడు తనకు ఫ్యాన్ గా ఉండడం ఇష్టం లేదంటూ ట్రంప్ కూడా తిరిగి విమర్శలు చేశారు. ఈ వివాదంలో ఐదో ముఖ్య కారణం మెలోనీ శిబిరం నుండి వచ్చిన బలమైన ఎదురుదాడి. ట్రంప్ తన వ్యాఖ్యలతో అమెరికా, యూరోప్ చారిత్రక సంబంధాలను పూర్తిగా దెబ్బతీస్తున్నారని ఇటలీ ప్రధాని కార్యాలయంలో కీలక వ్యక్తి అయిన ఫజ్జోలారి ఆరోపించారు. ఈ వివాదం ఎంతవరకు వెళ్లిందంటే ఇటలీ విదేశాంగ మంత్రి యాంటోనియా తజానీ తన అమెరికా పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకున్నారు. అంతేకాదు అమెరికాలో జరగాల్సిన ఇటలీ అమెరికా బిజినెస్ సదస్సు కూడా వాయిదా పడింది. కాబట్టి దీన్ని కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవగా చూడలేం. నాటో బాధ్యతలు, ఇరాన్ యుద్ధ వ్యూహాలపై అమెరికా, యూరోప్ దేశాల మధ్య పెరుగుతున్న భిన్నాభిప్రాయాలకు ఇది ఒక ఉదాహరణ. ఈ సరికొత్త సమీకరణాలు అంతర్జాతీయ దౌత్యంలో ఎలాంటి మలుపులు తిప్పుతాయో వేచి చూడాలి.